వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణపై పిడుగులు పడే ఛాన్స్, జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు. వారం రోజుల్లో బీఆర్ఎస్ భారీ పండుగ, పార్టీ సిల్వర్ జూబ్లీ ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం. పోలీస్ స్టేషన్కు శ్రీరెడ్డి, ఆ పని చేస్తున్నందుకేనా? బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ఆఫర్, అతి తక్కువ ధరకే 425 రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణపై పిడుగులు పడే తరహా వాతావరణం ఉంది అని భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్స్లో చెప్పింది. తెలంగాణలో ఏప్రిల్ 21, 22న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 21 నుంచి 5 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని అది తెలిపింది. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ వర్షాలు చిన్నగానే కురుస్తాయి, కానీ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని చెప్పింది. అలాగే ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేస్తాయని, కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగం కూడా వేస్తాయని ఐఎండీ తెలిపింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపేందుకు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ద్వారా మరొకసారి ప్రజలకు అండగా ఉంటామనే భరోసా ఇవ్వడమే కాకుండా పార్టీ క్యాడర్, లీడర్స్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఏప్రిల్ 27వ తేదీగా గతంలో ముహూర్తం ఫిక్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని మాట తప్పడాన్ని కూడా ఇదే వెతుకుపోయి నుంచి ప్రశ్నించనున్నారు కేసీఆర్. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో టెలివిజన్ నటి శ్రీరెడ్డి ఇటీవల విచారణకు హాజరైంది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు పోస్ట్ చేసిన ఆరోపణలు ఉండడంతో ఆమెకు సంబంధించి కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై వివాదాస్పద వీడియోలు, కేసులు ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి. హైకోర్టు ముందస్తు బెయిల్ను కొట్టివేసింది. కానీ విశాఖ కేసులో షరతులతో బెయిల్ మంజూరైంది శ్రీరెడ్డికి. బిఎస్ఎన్ఎల్ తమ యూజర్ల కోసం చీపెస్ట్ ప్లాన్లను ప్రవేశపెడుతూ వస్తోంది. తాజాగా తమ కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. బిఎస్ఎన్ఎల్ దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ప్లాన్లో వినియోగదారులకు దీర్ఘకాలిక చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, డేటాను అందిస్తున్నారు. ఇంతలో బిఎస్ఎన్ఎల్ నుంచి మంచి ప్రీపెయిడ్ ప్లాన్ను కలిగి ఉంది. దీనిలో వినియోగదారులు 425 రోజులు చెల్లుబాటును పొందుతారు. బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను 2399 రూపాయలకు మొదలుపెట్టింది. బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ఈ చౌక రీఛార్జ్ ప్లాన్ను వినియోగదారులకు 425 రోజుల పాటు చెల్లుబాటు లభిస్తోంది. చూసారుగా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.